శ్రోతలందరికీ నమస్కారం. ఇప్పుడు వినబోయే కథ పేరు మంచు తెర. రచించిన వారు కట్టా రాంబాబు గారు. కథ విందాము. బస్సు దిగిన వెంటనే భర్త కోసం అటూ ఇటూ చూసింది వనజ. కనుచూపు మెరలో ఎక్కడా కనిపించలేదు శంకరం. బయలుదేరే ముందు ఫోన్లో మాట్లాడినప్పుడు చెప్పాడు. నేను నీ కోసం 8 గంటల వరకే వెయిట్ చేయగలను. ఆఫీస్లో ఇన్స్పెక్షన్ ఉంది, త్వరగా వెళ్ళిపోవాలి. బస్సు లేటుగా వస్తే మాత్రం నా కోసం ఎదురు చూడకుండా ఆటో చేసుకుని ఇంటికి వెళ్ళిపో. తాళాలు ఇంటిగల వాళ్ల దగ్గరుంటాయి, తీసుకో అని. ఈరోజు బస్సు 9 గంటలకు గానీ చేరుకోలేదు. ఈ వెధవ బస్సులు ఎప్పుడూ ఇంతే. ముఖ్యంగా అమలాపురం నుంచి హైదరాబాద్ బస్సులైతే రోజూ లేటే. ఒక్కోసారి ట్రాఫిక్లో ఇరుక్కుని 12-1 గంట కూడా అవుతుంది. ఇంకా భర్త కోసం చూడకుండా ఆటో పిలిచి విజయనగర్ కాలనీకి మాట్లాడుకుంది. ఆటోలో కూర్చుని ఇంటికి చేరే వరకు భర్త గురించిన ఆలోచనలే. అప్పుడే 10 రోజులైపోయింది ఆయన్ని చూసి. పెళ్లైన 6 నెలల్లో ఇన్ని రోజులు భర్తను విడిచి ఉండటం ఇదే. అమ్మకి టైఫాయిడ్ వచ్చిందని తనని చూడాలి అంటున్నదని నాన్న ఫోన్ చేస్తే వెళ్ళింది. భర్తతో కలిసి వెళదామనుకుంది. కానీ ఆయనకు సెలవు లేకపోవడం, ఇన్స్పెక్షన్ ఉండడంతో తాను ఒక్కతే బయలుదేరింది. 3వ రోజుకే భర్త మీద మనసు తిరిగిపోయింది. కానీ అమ్మకు జ్వరం తీవ్రంగా ఉండడంతో బయలుదేరలేకపోయింది. ఈ 10 రోజులు రాత్రిళ్ళు ఫోన్లో భర్తతో మాట్లాడితే గాని నిద్ర పట్టేది కాదు. ఆయనంటే తనకి ప్రాణం. ఆయనకి అంతే. తప్పనిసరి పరిస్థితుల్లో పుట్టింట్లో ఉండవలసి వచ్చింది. అమ్మకి తగ్గి పథ్యం పెట్టిన వెంటనే బయలుదేరేసింది. 2 రోజుల్లాగితే తమ్ముడినిచ్చి పంపుతానని తండ్రి చెప్పినా వినలేదు. వాడికిప్పుడు పరీక్షలు జరుగుతున్నాయి. ఇంక 2 రోజులకు గాని పూర్తి కావు. తల్లి అలా ఉండడంతో నాన్న బయలుదేరటానికి వీల్లేదు. తను ఒంటరిగానే బయలుదేరతానని చెప్పడంతో నాన్న బస్కి రిజర్వ్ చేయించాడు. అప్పటికే చెల్లెలు వేళాకోళం చేసింది. బావని విడిచి అక్క ఉండలేకపోతోంది. మనకంటే 6 నెలల క్రితం వచ్చిన బావ ఎక్కువైపోయాడు దీనికి అని చెల్లెలి నెత్తి మీద ఒక మొటికాయ మొట్టింది. అలా అంటూ ఉంటే రాత్రి బస్సులో ఒక్క క్షణం కూడా నిద్రపోలేదు. ఎప్పుడెప్పుడు ఆయన్ని చూస్తానా అని ఒకటే ఆలోచన. తను లేకపోవడంతో ఆయనకు నిజంగా పిచ్చెక్కుంటుంది. ఆఫీస్కి వెళ్లే సమయం తప్పితే ఒక్క క్షణం కూడా తనని విడిచిపెట్టి ఉండడు. అలాంటి భర్త దొరకడం నిజంగా తన అదృష్టం కదూ. 10 రోజుల విరహం ఆమెను నిలవనీయడం లేదు. ఎప్పుడెప్పుడు భర్తను చూస్తానా, ఎప్పుడు భర్త కౌగిలిలో కరిగిపోతానా అనే తలపులతో ఆమె మనస్సు, శరీరం తహతహలాడుతున్నాయి. ఆటో ఇంటికి చేరింది. తాళాల కోసం ఇంటిగల వారి పోర్షన్ వైపుకి వెళ్ళింది వనజ. ఇంటిగల ఆవిడ తాళాలిస్తూ, ఏమిటమ్మా వనజ, ఇదేనా రావడం? మీ ఆయన్ని పూర్తిగా మర్చిపోయినట్టున్నావే అంటూ నవ్వింది. ఎందుకో ఆవిడ మాటల్లో ఏదో తేడా అనిపించింది. అవేమీ పట్టించుకోకుండా తాళాలు తీసుకుని తలుపు తీసి సూట్ కేసుతో ఇంట్లో ప్రవేశించింది. సూట్ కేసుని డ్రాయింగ్ రూమ్ లో పెట్టి బాత్రూమ్కి వెళ్లి మొహం కడుక్కుని వచ్చింది. ఫ్రిడ్జ్ లో పాల ప్యాకెట్లు ఉండడంతో స్టవ్ వెలిగించి కాఫీ కలుపుకుంది. కాఫీ తాగి కప్పు సింకులో పడేసి ఒళ్లంతా చికాగ్గా ఉండడంతో స్నానం చేద్దామని సూట్ కేసు తీసుకుని బెడ్రూమ్ లోకి అడుగుపెట్టింది. అక్కడి సీన్ చూసి బిత్తరపోయింది. బెడ్ మీద దుప్పటి నలిగిపోయి ఉంది. పక్క మీద వాడిపోయిన మల్లెపూలు అక్కడక్కడ పడున్నాయి. నేల మీద పగిలిన గాజు ముక్కలు, రాత్రంతా పక్క మీద గడిపిన గుర్తులు. వనజకు మతిపోయింది. చేతిలోని సూట్ కేసు జారిపోయింది. ఏమిటిది? ఏం జరిగింది ఇక్కడ? తను లేనప్పుడు భర్త ఇంకొకరితో ఊహించలేకపోయింది. దుఃఖం వచ్చేసింది వనజకు. అక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేక డ్రాయింగ్ రూమ్ లోకి వచ్చి సోఫాలో కూలబడిపోయింది. ఎంత ఆపుకుందామనుకున్నా ఏడుపు ఆగడం లేదు. తను భర్తను ఎంత గాఢంగా ప్రేమించింది. అతడి తొడిదే జీవితం అనుకుంది. అతన్ని ఎంతో నమ్మింది. కానీ తను 10 రోజులు ఇంట్లో లేకపోయేసరికి ఇంకో ఆడది కావలసి వచ్చిందంటే తన మీద అతని ప్రేమంతా ఒట్టి బూటకమని తెలిసిపోతోంది. చిచ్చి, ఎంత పని చేశాడు! భర్త మీద కోపంతో పాటు అతనంటే విరక్తి పుడుతోంది. పెళ్ళాం ఇంట్లో లేకపోతే ఇంకో ఆడదాన్ని ఇంటికి తీసుకువచ్చేయమేనా? అంత ఆగలేకపోయాడా? ఇలాంటి వాడితోనా ఇంతకాలం తను కాపురం చేసింది. ఇంకా అతనితో కలిసి జీవించలేదు. వెంటనే తిరిగి వెళ్లిపోదామని నిర్ణయించుకుంది. అలా వెళ్లిపోతే తనకి నిజం తెలిసిందన్న సంగతి అతనికి తెలియదు. వచ్చే వరకు ఉండి అతన్ని 4 దులిపేసి తాడో పేడో తేల్చుకుని వెళ్లిపోవాలి అనుకుని అలాగే సోఫాలో కూర్చుండిపోయింది. స్నానం కూడా చేయాలి అనిపించలేదు. ఎన్ని కలలు కంది జీవితం గురించి, ఎన్ని ఆశలు అల్లుకుంది. అన్నీ నీటి మూటలైపోయాయి. తన కాపురం 3 నాళ్ల ముచ్చటవుతుందని కల్లో కూడా ఊహించలేదు. ఇంకా తన భవిష్యత్ ఏమిటి? చచ్చిపోవాలని కూడా అనిపించింది. మనసు పరిపరి విధాల ఆలోచనలో పడింది.
ఇంతలో బయట నుంచి వదిన గారు అంటూ పిలుపు వినిపించింది. పక్క పోర్షను పంకజాక్షి గొంతది. గబగబా ముఖాన్ని పవిట చెంగుతో తుడుచుకుని వెళ్లి తలుపు తీసింది. ఎప్పుడొచ్చారు? ఇంకా స్నానం చేసినట్టు లేదు. అన్నయ్య గారు ఆఫీస్కి వెళ్లిపోయినట్టున్నారే. అవును, వారం రోజుల క్రితం మీ ఇంటికి ఎవరో బంధువులు వచ్చినట్టున్నారు. పగలు కనబడేవారు కాదు, కానీ రాత్రిళ్ళు మాత్రం ఇల్లంతా హడావిడిగా ఉండేది. ఆవిడ మాటలు ఇంకా బాధించాయి. ఆవిడ కావాలనే మాట్లాడుతోందని తెలుసు. అయినా అవేమీ కనబడనీయకుండా ముఖానికి నవ్వు పులుముకుని, అవునండి, మా వారు తరపు బంధువులు వచ్చారు. ఆయనకు వరసకు చెల్లెలవుతుంది. వాళ్ళు బెంగళూరులో ఉంటున్నారు. ఆయన ఫోన్ చేసి చెప్పారు, అమ్మకు బాగుండక నేను రాలేకపోయాను. ఏం అవస్థలు పడ్డారో ఏమో అంటూ ఏవేవో అబద్ధాలు చెప్పేసింది. నువ్వు పిచ్చి మాలోకానివి కాబట్టి మీ ఆయన అలాంటి వేషాలు వేస్తున్నాడన్నట్టు ఓ నవ్వు నవ్వి, ఇంకా పనులేవి కానట్టున్నాయి, మళ్ళీ వస్తానులేండి అని చెప్పి వెళ్లిపోయింది. తల కొట్టేసినట్టయింది వనసకు. ఆటో దిగిన వెంటనే ఇంటిగలావిడ పలకరింపు. ఇప్పుడు పంకజాక్షి పరామర్శలతో భర్త చేసిన నిర్వాకం ఏమిటో అర్థమైపోయింది. తాను వెళ్లిన వెంటనే దేన్నో తెచ్చుకుని దుకాణం తెరిచినట్టున్నాడు. చిచి, ఎంత సిగ్గుచేటు! భర్తను తను చాలా గొప్పగా ఊహించుకుంది. కాని ఇంతటి స్త్రీలోలుడని అనుకోలేదు. అతన్ని తలుచుకుంటూ ఉంటే అసహ్యమేస్తోంది. దుర్మార్గుడు! తనని ఎంత మోసం చేశాడు! రాని చెప్తాను. తను ఎలాగో వెళ్లిపోవాలి అనుకుంటోంది కాబట్టి అతని పరువు తీసిగాని పోదు. నలుగురిలో తలెత్తుకుని తిరగకుండా చేయాలి. తనకింత అన్యాయం చేశాడు కాబట్టి అంతకంతా అనుభవించేలా చేయాలి అనుకుంది. ఉదయం నుంచి కాఫీ తప్ప కడుపులో ఏమీ లేకపోవడం, రాత్రంతా ప్రయాణంలో నిద్ర లేకపోవడంతో నీరసంగా ఉంది. వంట చేసుకోవాలి అనిపించక అలా సోఫాలోనే కూర్చుండిపోయి కాసేపటికి నిద్రలోకి జారిపోయింది వనస. అలా ఎంతసేపు నిద్రపోయిందో ఆమెకే తెలియదు. కాలింగ్ బెల్ మోగిన శబ్దానికి మెలకు వచ్చింది. టైం చూస్తే 5 గంటలు దాటింది. భర్తేమో అనుకుంది. వెంటనే వెళ్లి తలుపు తీయాలి అనిపించలేదు. అదే పనిగా మోగుతూ ఉంటే వెళ్లి తలుపు తీసింది. ఎదురుగా 2 అపరిచిత వ్యక్తులు, ఆడామగ. ఆమెకు 25 ఏళ్లుంటాయి. చాలా అందంగా ఉంది. అతనికి 30కి లోపే ఉంటాయి. అతను అందంగానే ఉన్నాడు. నమస్కారం అండి, నా పేరు సత్యమూర్తి, శంకరం స్నేహితుణ్ణి. ఈమె నా శ్రీమతి. ఇద్దరం స్టేట్ బ్యాంక్ లో పనిచేస్తున్నాం అన్నాడు అతను. రండి అంటూ పిలిచింది. 2 సోఫాలో కూర్చున్నారు. శంకరం ఇంకా రాలేదా అండి? మీరు ఉదయమే వచ్చినట్టున్నారు. మీ ఇద్దరికీ థ్యాంక్స్ చెప్పిపోదామని వచ్చాం. ఎందుకండి? మతిపోతోంది వనజకు. ఎందుకేమిటండి? మీరు ఊరికెళ్ళినందుకు, శంకరం మాకు మర్చిపోలేని హెల్ప్ చేసినందుకు. మీరు చెప్పేదేమిటో నాకు అర్థం కావడం లేదు అంది వనజ. మీకు విషయం తెలియదు కదూ, అంతా చెప్తాను వినండి. మేమిద్దరం చాలా కాలం నుంచి ప్రేమించుకుంటున్నామండి. కులాలు వేరు కావడంతో పెద్దలు మా పెళ్లికి ఒప్పుకోలేదు. ఇంకా లాభం లేదు అనుకుని వారం రోజుల క్రితం శంకరం లాంటి ఫ్రెండ్స్ సహాయంతో గుళ్ళో పెళ్లి చేసుకున్నాం. తను వర్కింగ్ హాస్టల్లో ఉండేది. నేను ఫ్రెండ్ రూమ్ లో ఉండేవాణ్ణి. ఇల్లు దొరికే వరకు హోటల్లో రూమ్ తీసుకుని ఉందామనుకున్నాం. కానీ మీరు ఊరు వెళ్లారని, 10 రోజుల వరకు రారని చెప్పి శంకరం మమ్మల్ని మీ ఇంటికి తీసుకొచ్చి మీ బెడ్రూమ్ మాకిచ్చాడు. ఈ వారం రోజులు సొంత ఇంట్లో ఉన్నట్టే ఆనందంగా గడిపాం. హోటల్లో అయితే అలా ఉండలేం కదండి. దానికి మీకెంతో కృతజ్ఞతలు. ఈ రోజు మీరొచ్చేస్తారని శంకరం చెప్పాడు. ఈలోగా ఇల్లు వెతుక్కున్నాం. ఈ రోజే అందులో చేరుతున్నాం. మీరిద్దరూ ఒక్కసారి మా ఇంటికి తప్పకుండా రావాలి అన్నాడు సత్యమూర్తి. ఉదయం ఆలస్యంగా లేవడంతో బ్యాంకు వెళ్లే హడావిడిలో బెడ్ సర్దకుండా వెళ్లిపోయాం. రూమ్ అంతా గందరగోళంగా ఉండి ఉంటుంది. వెరీ సారీ అండి అంది సిగ్గుపడుతూ సత్యమూర్తి భార్య. వనసకు మతిపోతుంది వారి మాటలు వింటూ ఉంటే. ఇంతవరకు తను ఊహించిందేమిటి? ఇప్పుడు జరుగుతున్నదేమిటి? భర్తను ఎంతలా అపార్థం చేసుకుంది. వెళ్లొస్తామని చెప్పి వాళ్ళిద్దరూ చేతులు జోడించి వనజు దగ్గర సెలవు తీసుకుని వెళ్లిపోయారు. ఇంకా నిలబడలేక సోఫాలో కూలబడి మోకాళ్లలో తల పెట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చింది వనజ. భర్త విషయంలో ఎంత దారుణంగా ఆలోచించింది తను. కనీసం భర్త వచ్చేంత వరకు ఎదురు చూసి విషయం తెలుసుకోకుండా ఏవేవో ఊహించేసుకుని అతన్ని అనుమానించింది. ఇప్పుడు నిజంగా భర్తకు ముఖం చూపలేక చచ్చిపోవాలి అనిపిస్తోంది. భర్త మీద తనకెంతో నమ్మకం ఉందనుకుంది. కానీ తననంత గాఢంగా ప్రేమించిన వ్యక్తిని ఎంతలా అపార్థం చేసుకుంది. చిచి, తన మీద తనకే అసహ్యం వేస్తోంది. భర్త వచ్చిన వెంటనే క్షమాపణ కోరుకోవాలి. ఆయన తప్పకుండా క్షమిస్తారు. వనజకిప్పుడు మనసంతా దూది పించలా అయిపోయింది. భర్త వచ్చే సమయం అయ్యింది. ఆయన వచ్చేసరికి ఈ అవతారంతో ఉండాలంటే సిగ్గు అనిపించింది. వెంటనే అక్కడి నుంచి లేచి
బెడ్రూమ్లోకి వెళ్లి బెడ్ మీద నుంచి దుప్పటి తీసేసి రూమ్ అంతా శుభ్రం చేసింది. బెడ్ మీద తెల్ల దుప్పటి పరిచింది. వీధిలోకి పూలమ్మేవాడొస్తే 4 మూరల సన్నజాజుల దండ, 4 గిద్దెల విడి మల్లెలు కొంది. మల్లెపూలను బెడ్ మీద చల్లింది. టీ పెట్టి ఫ్లాస్క్ లో పోసింది. ఇంటి దగ్గర నుంచి తెచ్చిన స్వీటు హాటు ప్లేట్లలో సర్ది బెడ్రూమ్ లో పెట్టింది. అభ్యంగన స్నానం చేసి తెల్లచీర కట్టుకుంది. తల్లో సన్నజాజుల్ని తురుముకుంది. అందంగా అలంకరించుకుని భర్త కోసం ఎదురు చూస్తోంది వనజ. మరో 15 గంటకు శంకరం వచ్చిన స్కూటర్ శబ్దం వినిపించింది. అలసిన ముఖంతో గుమ్మం దగ్గర నిలబడ్డ శంకరాన్ని చూసి దుఃఖం వచ్చేసింది వనజకు. పరుగున వెళ్లి అతని గుండెలో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. కంగారు పడ్డాడు శంకరం. ఏమిట్రా వనజ, ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు ఉదయం వస్తే నేను ఇప్పుడొచ్చాననా? తొందరగా రావాలనుకున్నా వీలు కాలేదు. ఈ రోజుతో ఇన్స్పెక్షన్ అయిపోయింది. రేపు సెలవు పెట్టేశాను. ఇక రోజంతా నీతోనే ఉంటాను, సరేనా అన్నాడు శంకరం అనునయంగా. భర్తను వదలకుండా అలాగే కరుచుకుపోయింది. మంచు కరిగినట్టు వనజ కళ్ళల్లో నుంచి నీళ్లు అతని గుండెల్ని తడుపుతున్నాయి. ఏమిట్రా పిచ్చి, సారీ చెప్పానుగా. ఇంకెప్పుడు నిన్ను విడిచి అన్ని రోజులుండను. నువ్వు లేక నేను పిచ్చివాణ్ణైపోయాను తెలుసా? భర్త అలా అంటూ ఉంటే పశ్చాత్తాపంతో దహించుకుపోయింది వనజ. నన్ను క్షమించండి, మీ గురించి ఎంత చెడుగా ఆలోచించానో తలుచుకుంటూ ఉంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. నన్ను తిట్టండి కొట్టండి అని పైకి అనాలి అనుకుంది. కాని శంకరం వనజను ఏమీ మాట్లాడనీయకుండా బెడ్రూమ్లోకి నడిపించుకుపోయాడు. శుభం. కథ సమాప్తమండి. కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.